99 ఇచ్చారా, లేదంటే మీరు అన్నట్టు రూపాయికి ఇచ్చారా, లేదంటే 99 కంటే ఇంకా తక్కువకి ఇచ్చారా అనేది జీవో రాలా. జీవో ఎందుకు రాలా? కాన్ఫిడెన్షియల్ జీవోని ఈ ప్రభుత్వం చాలా ఇస్తుంది. ఇప్పుడు వరకు ప్రభుత్వంలో ఉన్న మంత్రి కానీ ఎమ్మెల్యేలు కానీ ఒక్కరు కూడా దీని మీద రెస్పాండ్ కాకుండా మేము రివ్యూ చేసుకుంటామని చెప్పి బీజేపీ వాళ్ళు వచ్చి ఇక్కడ చెబితే అది కరెక్ట్ గా ఉండదు. సమాచార హక్కు చట్టం కింద అడగండి, కాన్ఫిడెన్షియల్ జీవో అయినా ఇవ్వాల్సిందే వాళ్ళు. సమాచార హక్కు చట్టం కింద అడగండి అది మీకు. సార్ అది టైం తీసుకుంటది, లోపు మళ్ళీ వేరే సబ్జెక్ట్ వస్తుంది. అది కదా వాళ్ళ ఆలోచన కూడా అదే కదా. టాపిక్ డైవర్ట్ అయిపోద్ది, లోపు ఇంకో టాపిక్ తీసుకొని వస్తారు, ఆ కేసు అని ఈ కేసు అని. రెండో అంశం వచ్చేటప్పటికి TCS కి 99 కేసులు కేటాయించాలని వాళ్ళు సమర్థిస్తున్నారు కదా. ఇన్ఫోసిస్ కంపెనీ కదా, ఇన్ఫోసిస్ మేము ఉన్నప్పుడు వచ్చింది, విప్రోకి సంబంధించి ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది అక్కడ విశాఖపట్నంలో. మరి వాళ్ళకి 99 పైసలకి ఇవ్వకపోయినా ఎందుకు ఇచ్చారు? వాళ్ళకి రిప్యుటేషన్ లేదా? ఏమైనా పనికి మాలిన కంపెనీలు ఇది ఒకటే పనికొచ్చే కంపెనీ అని మీరు డిసైడ్ చేసి చెప్తలుచుకున్నారా? 12,000 మందికి ఎంప్లాయ్ కదా, 12,000 మందికి ఏ సాఫ్ట్వేర్ కంపెనీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో TCS ముసుగు చూపించి ఆ ముసుగు వెనకాల ఉన్నటువంటి ఆ దొంగ కంపెనీ లిస్ట్ గురించి అడుగుతున్నాం. దాని మీద మీరు సమాధానం చెప్పకుండా ఆయన అన్నాడు కంపెనీలు వినాలి దయచేసి. వాసుదేవన్ గారు మీరే సాక్ష్యం, మీ డిబేట్ సాక్షిగా నేను ఒక 30 మంది ఎంప్లాయీస్ ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీ మా ఫ్రెండ్ ఉంది హైదరాబాద్ లో, 4 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నారు. 4 సంవత్సరాల నుంచి 30 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ ఉల్ఫా కంపెనీ ఉర్సా అనే ఉల్ఫా కంపెనీ కంటే పెద్ద కంపెనీ, ఎందుకంటే వాళ్ళు 2 నెలలు అయింది. ఏది 0 ఎంప్లాయీస్ మన దగ్గర 30 మంది ఉన్నారు. మన ఫ్రెండ్ రండి బ్రహ్మన్ చౌదరి గారు చెప్పారా, వెల్కమ్డ్ ఎవరైనా వచ్చినా ఏం మర్చిపోరు. బ్రహ్మన్ చౌదరి గారు నాకు 10 ఏళ్ల నుంచి నాకు ఆయనతో పరిచయం ఉంది, ఆయన మర్చిపోడు, నేను మర్చిపోయాను. అదే కాపులపాడులో వాసుదేవన్ గారు మీకు అటాచ్ చేస్తా మనిషి నేను, ఆ కంపెనీ వాళ్ళని చౌదరి గారు 5 ఎకరాలు ఇప్పిస్తారు. Right. See, it's a progressive government. I believe certainly they are going to extend their cooperation. Thank you very much for participating in the debate, Venkat Reddy garu.